దర్శన్ని శరణ్య పైకి తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆనంద బాధపడుతూ ఉంటే ఆనంద వాళ్ళ భర్త ఆనంద అది అని అంటే ఉదయాన్నే మాట్లాడుకుందామండి అని చెప్పి ఆనంద సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోహిత్ని తీసుకొని అక్కడి నుంచి అనన్య పైకి వెళ్తూ రోహిత్ చేతిలో చేయి వేసి ఇలా పట్టుకొని వెళ్తూ ఇలా అంటూ ఉంటుంది, నేను రావడంతో మీరు తాగటం మానేశారు, కానీ మీ తమ్ముడు చూడండి ఎలా తాగుతున్నాడో, అసలు ఏంటో ఇదంతా కర్మ అని అంటూ అలా పైకి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయిన తర్వాత దర్శన్ని శరణ్య లోపలికి తీసుకువచ్చాక ఇలా అంటూ ఉంటుంది, ఏమండి కూర్చొని అని అంటూ ఉంటే ఏంటి అని గట్టిగా అరుస్తాడు. తాగేసి వచ్చారేంటండి అని అంటే దీనికంటే చావటమే నయం అనిపిస్తుంది నాకు, ఇంకా తాగేసి వచ్చారా అని అడుగుతున్నావేంటి నువ్వు అని అంటూ దర్శన్ సీరియస్గా అరుస్తాడు. అలా వచ్చేసరికి ఇక ఒక్కసారిగా శరణ్య బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పుడు శరణ్య నుంచి దూరంగా జరిగి గట్టిగా అరిచేస్తూ ఇలా అంటూ ఉంటాడు, నీకు ఉదయం ఫోన్ వచ్చిందా చెప్పు అని అడిగితే అప్పుడు శరణ్య ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు దర్శన్ ఇలా అంటాడు, చెప్పు నా నెంబర్కి ఫోన్ వస్తే నువ్వు మాట్లాడవా అని అడగటంతో అప్పుడు శరణ్య అలా సైలెంట్గా ఉండిపోతుంది. చెప్తావా చెప్పవా, నా ఫోన్కి ఫోన్ వస్తే నువ్వు మాట్లాడవా లేదా అంటే మాట్లాడాను అని అనేసరికి ఒక్కసారిగా దర్శన్ షాక్ అయిపోతాడు. అనుకున్నా నువ్వు మాట్లాడావు అనుకున్నా, నువ్వే కావాలని ఇదంతా చేసావు కదా. నా సమీర చావు బ్రతుకుల్లో ఉంది, సూసైడ్ అటెంప్ట్ చేసింది, హాస్పిటల్లో ఉంది, ఇంకా చావు బ్రతుకుల్లో ఉందని తెలిసి నాకు ఫోన్ చేసి నేను వస్తాననేమో ఆశతో నా కోసం ఎంతసేపు ఎదురు చూసిందో, అలాంటిది నువ్వు ఒక్క మాట చెప్పుంటే అయిపోయేది కదా, నాతో ఎందుకు చెప్పలేదు. ఏ శత్రువైనా సరే కనీసం మర్యాద కోసం మాట కోసమైనా చెప్తారు, అలాంటిది నువ్వు నా ప్రాణానికి ప్రాణమైన సమీర చచ్చిపోతుందని తెలిసినా కానీ నువ్వు ఏమీ పట్టించుకోకుండా సంతోషంగా ఇలా ఉన్నావు అంటే దానికి కారణం సమీర చావటానికి కారణం నువ్వే కదా అని గట్టిగా అరుస్తూ తిడుతూ ఉంటే ఇక అప్పుడే శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఏడుస్తున్నావు, ఈ దొంగ నాటకాలన్నీ ఎందుకు, చేసేవన్నీ నువ్వే చేస్తావు కదా, ఇంకా ఎందుకు ఏడుస్తున్నావు అని ఏంటో అనటంతో ఇక అప్పుడే శరణ్య ఏడుస్తూనే ఉంటుంది. అది కాదండి, అది నేను అత్తయ్య గారు నాకు చెప్పొద్దు అని చెప్పారు, ఈ విషయం మీతో నాకు తెలిసిన వెంటనే చెప్పాలి అనుకున్నాను, కానీ మీ అమ్మగారే అత్తయ్య గారే ఈ విషయం చెప్పొద్దు అని చెప్పినందుకే నేను చెప్పలేదండి అని అంటంతో అబ్బాబ్బా భలే నాటకాలు చేస్తున్నావు, మా అమ్మ మీద నెట్టేస్తున్నావా, చేసిన తప్పు నువ్వు చేసి మా అమ్మ మీద నెట్టేస్తావా, నీకెంత ధైర్యం అసలు మా అమ్మని బ్లేమ్ చేద్దామని చూస్తున్నావా అని అంటూ కోపంగా అంటాడు దర్శన్. అప్పుడు శరణ్య లేదండి నేను నిజమే చెప్తున్నాను అని అంటూ ఉంటే నోర్మొయ్ మాట్లాడుకు, నువ్వు నా సమీరని చంపేశావు, నీ వల్లే ఈరోజు నా సమీర చచ్చిపోయింది, ఒక్క మాట చెప్పుంటే నా సమీరతో చివరి మాటలైనా నేను మాట్లాడేవాడిని, కనీసం తన చివరి చూపు కూడా చూడకుండా చేశావు నువ్వు, నీ అంత దుర్మార్గురాలు ఎవరు ఉండరు అని అంటూ చెప్తూ గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉంటాడు దర్శన్. అప్పుడు శరణ్య లేదండి నేను కావాలని చేయలేదు అని అంటూ ఉంటే ఇంకేమీ మాట్లాడొద్దు, నీలాంటి దాన్ని మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని అంటూ దర్శన్ తిడుతూనే అరుస్తూనే ఉంటాడు. ఇక అప్పుడు సమీర శరణ్య ఏడుస్తూ అలా చూస్తూ ఉంటుంది. ఇంకా దర్శన్ ఇలా అంటాడు, ఎందుకు ఏడుస్తున్నావు, ఇవన్నీ కావాలని మళ్ళీ సింపతి కోసం ఇలా చేస్తున్నావు కదా నువ్వు అని అంటూ దర్శన్ సీరియస్గా తిడుతూ ఉంటాడు. నువ్వు ఎన్ని చేసినా ఎన్ని నాటకాలు వేసినా నేను నీ విషయంలో యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు అనుకుంటున్నావేమో సమీర చచ్చిపోయింది ఇంకా నాకు అడ్డు లేదు, ఇంకా దర్శన్ నా మొగుడు నాకే సొంతం అని నువ్వు అనుకుంటున్నావేమో, అలా ఏమీ కాదు, సమీర చచ్చిపోయినా సరే సమీరాయే నా గుండెల్లో నా మనసులో ఉంటుంది, నువ్వు ఎప్పటికీ నా జీవితంలోకి రాలేవు, నువ్వు ఎప్పటికీ అలాగే ఉండాలి, నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను, నన్ను మోసం చేసిన నిన్ను అంత ఈజీగా ఎలా నమ్ముతాను, ఎలా యాక్సెప్ట్ చేస్తాను అనుకుంటున్నావు, సమీర లేకపోయినా సరే నేను ఎప్పటికీ ఒక్కటిగా ఒప్పుకోను, భార్యగా అంగీకరించను అని అంటంతో శరణ్య ఏడుస్తూ ఉంటుంది. ఇంకా నా సమీర నా వల్ల నేను ఏదో మాయ మాటలు చెప్పినట్టుగానే మోసం చేసిన వాడిలాగానే చేశాను, ఇప్పుడు సమీరకి ఎన్నోసార్లు చెప్పాను నీ చెయ్యి వదలను, నీతోనే ఉంటాను, నువ్వు లేకుండా నేను ఉండను, నువ్వే నా ప్రాణమని చెప్పాను, అలాంటిది తన చెయ్యి వదిలేశాను, తను నాకు ఇచ్చిన మాట వదులుకోలేదు, నేను నాకు ఇచ్చిన మాటను వదిలేసుకున్నాను, తనని వదిలేసుకున్నాను, కానీ సమీర మాత్రం నన్ను వదలలేదు చూసావా, తను నాకు చెప్పింది నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను దర్శన్ అన్నింది, చూడు ఇప్పుడు నేను లేనందుకు తను చచ్చిపోయింది, కానీ నేను పిరికివాడిలాగా ఉండిపోయాను, ప్రేమించాము అంటే వాళ్ళని పెళ్లి చేసుకోవాలి, చెప్పాలి, అందరితో చెప్పేటంత ధైర్యం ఉండాలి, ఆ ధైర్యం లేని పిరికివాడిని నేను, పిరికి పందని,
అందుకనే ఇలాగ ఉండిపోయాను. మా అమ్మతో ఎదిరించి మాట్లాడి నేను ఆ రోజే సమీరాని కావాలని ఎదిరించుంటే అయిపోయేది. ఈరోజు నేను ఇలా బాధపడాల్సి వచ్చేది కాదు. నేను చేసుకున్న గోతిలో నేనే పడ్డాను అనేసి ఇలాంటి పిరికి పందకి ఇంకా ప్రేమ ఇవన్నీ అవసరమా అని దర్శన్ తనని తాను కూడా తిట్టుకుంటూ ఉంటాడు. అప్పుడు శరణ్య ఏడుస్తూ ఉంటుంది. అలా ఏడుస్తూ ఏడుస్తూ దర్శన్ బెడ్ మీద పడిపోతాడు. ఇంకా అప్పుడే శరణ్య దగ్గరికి ముట్టుకోపోతే మళ్ళీ రావద్దు, నన్ను టచ్ చేయొద్దు అనేసి అలాగే నిద్రపోతాడు. ఇంకా తనలా స్పృహ లేకుండా పడిపోయి ఉండటంతో కాళ్ళ దగ్గర కూర్చుని శరణ్య ఏడుస్తూ ఉంటుంది. కాళ్ళ దగ్గర కూర్చొని ఏడుస్తూ కాళ్ళకున్న షూస్ని సాక్స్ తీసేస్తుంది. అన్నీ తీసేసి ఏడ్చి ఏడ్చి చాలాసేపటికి అక్కడే చాప పరుచుకొని కింద పడుకుంటుంది. దర్శన్కి అన్ని బెడ్షీట్ అన్నీ నిండా కప్పేసి తనని మంచిగా పడుకోబెట్టి ఏడుస్తూ తను కింద పడుకుంటుంది. ఆ తర్వాత ఆనంద గదిలో అటు ఇటు ఆలోచిస్తూ ఉంటుంది. ఆనందకి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆనంద ఒక్కసారిగా తన అంతరాత్మ బయటికి వచ్చేస్తుంది. తన ఆత్మ బయటికి వచ్చి ఇలా ఆనంద అని ఏంటో మాట్లాడేసరికి అటువైపు తిరిగి చూస్తుంది. ఆనంద చూసేసరికి తనలాగానే కనిపిస్తూ ఇంకా ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. ఏంటి ఆనంద, నీ కొడుకుని ఈరోజు అలా చూసి బాధగా ఉందా నీకు అని అంటూ ఉంటే వాడు ఇలా అయిపోతాడని నేను అస్సలు అనుకోలేదు అని ఆనంద అంటుంది. అప్పుడు తన అంతరాత్మ ఇలా అంటుంది, సమీరాని మర్చిపోయి ఇంకా సంతోషంగా ఉంటాడు అనుకున్నాను, కానీ వాడు ఇలా చేస్తాడో అనుకోలేదు నేను అని అంటూ ఆనంద అంటే తన అంతరాత్మ ఇలా అంటుంది, ఎందుకు అనుకోవు, నీకు ఆల్రెడీ తెలుసు నీ సమీరాన్ని ప్రేమిస్తున్నాడన్న విషయం తెలిసి కావాలని శరణ్యకిచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడు శరణ్య గొంతు కూడా కోసావు. అన్నీ తెలిసి శరణ్యని ఇలా బాధ పెడుతున్నావు నువ్వు. నీ వల్లే ఈరోజు శరణ్య బాధపడుతుంది అని అంటూ అంతరాత్మ చెప్తూ ఉంటే ఆనంద ఇలా అంటుంది, సమీర మంచిది కాదు, ఈ కుటుంబానికి సరిదిద్దే మనిషి కాదు, ఈ కుటుంబాన్ని చూసుకోవాలి, ఈ ఉమ్మడి కుటుంబానికి సరైన పర్సన్ ఆ సమీర కాదు అని తెలిసి నేను ఇలా చేశాను అని చెప్పగానే ఇంకా వెంటనే ఆనంద బాధపడుతూ ఇంకా లేదు నాకు కోడలిగా శరణ్యే కరెక్ట్ అంటే అప్పుడు నీ కోడలు శరణ్య కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు, కానీ తను కరెక్ట్ కాదా అని చెప్పి దర్శన్ అనుకుంటున్నాడు. ఈరోజు ఇలా తాగేసి వచ్చాడు అంటే దానికి కారణం నువ్వు, నీ వల్ల ఇలా జరిగింది. శరణ్యకి సమీర విషయం తెలిసిన తర్వాత ఒక అమ్మాయిని ప్రేమించిన మీ అబ్బాయిని నాకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేశారు అత్తయ్య అని నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు అని అంటూ అంతరాత్మ అంటంతో అప్పుడు ఆనంద ఇలా అంటుంది, నేను ఏం చేస్తాను అని ఆలోచిస్తూ ఉంటే ఎందుకు ఇలా చేస్తావని నిన్ను నిలదీస్తే నువ్వేం చేస్తావు అంటే శరణ్యకి నచ్చ చెప్తాను, దర్శన్ని మారుస్తాను, దర్శన్ని మార్చి మంచివాడిలాగా చేస్తాను అని ఆనంద అంటే అవునా దర్శన్ని మారుస్తావా అని అంటూ ఉంటే అవును దర్శన్ని మంచివాడిలాగా మారుస్తాను అని చెప్తూ ఆనంద చెప్తుంది. అలా చెప్తే మారుస్తే ఇంకా అసలు మారుతాడంటావా నీ కొడుకు అంటే మారుతాడు, వాడు మారి శరణ్యతో ప్రేమగా ఉండేలా నేను చేస్తాను, అలా చేయకపోతే నేను ఆనంద భైరవినే కాదు అని అంటూ గట్టిగా అరుస్తుంది. చూస్తాను శరణ్యతో ఎలా ఉంటాడో ఎలా మంచిగా మారుతాడో నేను చూస్తాను అని అంతరాత్మ అనేస్తుంది. ఆ తర్వాత వెళ్ళిపోతుంది. ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య కోసం. ఆ తర్వాత మరుసటి రోజు ఉదయం అవుతుంది. ఇంకా తెల్లవారి చాలాసేపు అయినా సరే తను అలాగే పడుకొని ఉంటుంది. దర్శన్ కూడా నిద్రపోయి ఉంటాడు. ఇక కిచెన్లో జ్యోతి వంట మనిషి పనిచేస్తూ ఉంటుంది కదా. ఆనంద వచ్చేసి జ్యోతి కాఫీ పెట్టు అని అంటే తీసుకొస్తున్నానమ్మా అంటే నాకు కాదు దర్శన్కి శరణ్యకి ఇద్దరికి కాఫీ ఇవ్వు అని ఆనంద చెప్తే సరేనంటుంది. ఇక ఆ అమ్మాయి అలా కాఫీ పెడుతూ ఉంటుంది శరణ్యకి దర్శన్ కోసం. ఇక శరణ్య నిద్రపోయి ఉన్నప్పుడే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి ఫోన్ చేస్తారు. ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఒక్కసారిగా శరణ్య ఫోన్ తీసుకొని ఇదేంటి అమ్మ నాన్న ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తున్నారేంటి నాన్న అని అనుకుని ఫోన్ లిఫ్ట్ చేసి హలో నాన్న అని అంటుంది. అమ్మ శరణ్య ఎలా ఉన్నావమ్మా అని అంటే నేను బాగున్నాను నాన్న మీరెలా ఉన్నారు అని అంటూ శరణ్య అంటుంది. ఇదేంటి నాన్న ఇంత పొద్దున్నే చేశారు అంటే నీతో మాట్లాడాలి అనిపించిందమ్మా అందుకే ఫోన్ చేశాము అని చెప్పగానే నేను బాగానే ఉన్నానన్న మీరు అమ్మ ఎలా ఉన్నారంటే ఇదిగో మీ అమ్మతో మాట్లాడు అంటే గీత తీసుకొని అమ్మ శరణ్య ఎలా ఉన్నావమ్మా అక్కడ అంతా బాగానే ఉంది కదా అల్లుడు గారు నేను బాగా చూసుకుంటున్నారు కదా అని అంటూ గీత అడిగితే అప్పుడే బాగా చూసుకుంటున్నారమ్మా అనేసి దర్శన్ వైపు చూసి ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా అదోలా మాట్లాడుతున్నావు అంటే ఏం లేదమ్మా ఇంకా నేను ఇప్పుడే కదా లేచాను అని అంటూ శరణ్య కవర్ చేసి చెప్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే ఆనంద
గీత ఇలా అంటూ ఉంటుంది. అమ్మ నీకంతా మంచి ఉందా అమ్మ, అక్కడ నీ దర్శన్ బాగా చూసుకుంటున్నాడా, నీకేమైనా సమస్యలు ఉన్నాయా అంటే ఏమీ లేవమ్మా, నాకేం సమస్యలు ఉంటాయి, మీ అల్లుడు చాలా బాగా చూసుకుంటున్నాను, నన్ను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో తెలుసా, అసలు నన్ను కాలు కింద కూడా పెట్టనివ్వట్లేదు. మా అత్తయ్య సరేనా నువ్వు కాఫీ చాలా బాగా పెడుతున్నావు, రోజు నువ్వే నాకు కాఫీ పెట్టి ఇవ్వాలి అన్నందుకు మా అత్తయ్యని తిట్టాడు తెలుసా అని అంటూ శరణ్య చెప్తుంది. అవునా మీ అత్తయ్యని దర్శన్ తిట్టాడమ్మా అని అంటూ విశ్వనాథం అంటే అవును మా అత్తయ్యని తిట్టేశాడు. ఎందుకు తిట్టాడో తెలుసా, రోజు నా పెళ్ళం కాఫీ చేయాలా, అతనికి రోజు పని అవుతుంది, అమ్మ నువ్వే కాఫీ పెట్టుకో లేదంటే పని వాళ్ళతో పెట్టించుకో, అంతేకాని శరణ్య పెట్టదు అని వాదించాడు. అప్పుడే అత్తయ్య బాధపడుతున్నారని నేను ఆయనని మందలించాను, అప్పుడు సారీ చెప్పాడు వాళ్ళ అమ్మకి అని అంటూ చాలా స్టోరీ అల్లి చెప్తూ ఉంటుంది శరణ్య. ఆ మాటలు వింటూ వాళ్ళ అమ్మ నాన్న బాధపడుతూ ఉంటారు, అస్సలు నమ్మరు. ఇంకా వెంటనే అప్పుడు ఇలా అంటూ ఉంటుంది శరణ్య, మీ అల్లుడు చాలా మంచోడు నాన్న, నన్ను బాగా చూసుకుంటున్నాడంటే దర్శన్ అల్లుడు గారు లేచారమ్మా, నాకు ఒకసారి ఇవ్వు నేను మాట్లాడతాను అంటే ఆయన అని అంటూ దర్శన్ వైపు చూసి ఏడుస్తూ ఆయన వాష్రూమ్లో ఉన్నారు నాన్న, నేను తర్వాత మాట్లాడిస్తానులే అనేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇక ఒక్కసారిగా బాధపడుతూ గీత చూసావా నీ కూతురు ఎలా చెప్తుందో, తనకున్న బాధలన్నీ మనకి తెలిస్తే బాధపడతామని మనకు తెలియకూడదని ఎలా కవర్ చేస్తుందో చూసావా అని అంటూ ఉంటే అవును అని చెప్పి విశ్వనాథం గీత బాధపడుతూ ఉంటారు. ఇంకా కాఫీ తీసుకొని ఆ అమ్మాయి వెళ్తూ ఉంటుంది పైకి శరణ్య దగ్గరికి. ఇంకా దర్శన్ లేచి చూసేసరికి కింద పడుకున్న శరణ్య పైన పడుకొని దర్శన్ పక్కన పడుకొని ఉంటుంది. ఇంకా వణికిపోతూ ఉంటుంది, తను బెడ్షీట్ కప్పుకుంటుంది, వణుకుతూ ఉంటుంది. అప్పుడు దర్శన్ లేచి చూస్తాడు, చూసి ఇదేంటి ఇంతసేపు అయినా లేవలేదు, 2 రోజులు హడావిడి చేసేసింది, ఇల్లంతా సాంబ్రాణి వేసి పొగ వేసి పూజలు చేసి అందరినీ మెప్పించాలని చూసింది, ఇది వర్కౌట్ అవ్వట్లేదు కదా, ఇప్పుడు ఇంకా మూసుకొని పడుకుంది, ఇప్పుడేమైనా అంటే డ్రామాలు ప్లే చేస్తుందేమో, జ్వరం వచ్చింది అది ఇదని చెప్పి అనుకొని దర్శన్ లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా శరణ్య వణుకుతూ ఉంటుంది. పని మనిషి వచ్చి అమ్మ ఇదేంటి ఇంకా లేవలేదు, అమ్మగారు ఎప్పుడో లేస్తారు కదా అని అనుకుని అమ్మ లేవండి అమ్మ అమ్మ అని చెప్పి లేపుతూ ఉంటుంది. ఇదేంటి వణికిపోతున్నారు అని బెడ్షీట్ తీసి చూస్తే జ్వరంతో శరణ్య వణికిపోతూ ఉంటుంది.